మన ఈ సినిమా చూశాను 'అనగనగా ఒక రాజు'. అంటే నవీన్ పోలిశెట్టి సినిమా అంటే బ్రహ్మాండమైన కామెడీ ఉంటుంది అనుకుంటాం కదా, బట్ సెంటిమెంట్ కూడా ఉంది. అంతేకాకుండా ఈ సినిమాలో క్లైమాక్స్ లో బ్రహ్మాండమైన ఫైట్ కూడా పెట్టారు ఆయనకి. చాలా బాగుంది సినిమా, మంచి కథ రాసుకున్నారు. అంటే యూత్ ఈజీగా పైకి రావాలని ఎవరైనా అనుకుంటారు కదా, షార్ట్ కట్స్ కన్నా అంటే మీరు హార్డ్ వర్క్ చేస్తే నిజాయితీగా ఉంటే మంచిగా పైకి వస్తారని చెప్పారు. ఇంకా హీరోయిన్ ఫెంటాస్టిక్, చాలా గ్లామరస్ గా ఉంది ఆవిడ, చాలా యాడాను. డైరెక్టర్ మారి ఫస్ట్ సినిమా ఇది, మంచి ఆపర్చునిటీ ఇచ్చారు అతనికి, అతను ప్రూవ్ చేసుకున్నాడు. యాక్చువల్ గా మ్యాడ్ డైరెక్టర్ చేయాలి ఈ సినిమాని, అటువంటిది డైరెక్టర్ మారి అని చెప్పి ఫస్ట్ అతను బ్రేక్ బ్రహ్మాండంగా చేశాడు. ఫోటోగ్రాఫర్ బంగారాజ్ సినిమాకి చేసిన అతను ఆల్రెడీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ బ్రహ్మాండంగా అందులో క్యాప్చర్ చేశాడు. సేమ్ కైండ్ ఆఫ్ గ్లాసీ, అంటే సంక్రాంతి ఫెస్టివల్ ఫీల్ ఇవ్వగలిగాడు ఫోటోగ్రాఫరు. ఇంకా ఎడిటరు ఫెంటాస్టిక్. నవీన్ నూల్ అంటే మనకు తెలియదే ఉంది, ఎంత పెద్ద పెద్ద సినిమాలు చేశాడు. టెక్నికల్ టీం బాగుంది. హీరో ఏమో చాలా కాలం తర్వాత అంటే చాలా బాగా ఆకలిగా ఉన్నాడు, ఫుడ్ పెడితే ఎలా రెచ్చిపోతాడో మన నవీన్ అలా రెచ్చిపోయాడు. కామెడీ లాగ్ అయిందంటే చాలా, అంటే ఫోర్స్ చేయలేదు వాళ్ళు, న్యాచురల్ గా ఫన్ జనరేట్ చేయాలనుకున్నారు. దానిలో కొంచెం టైం పడుతుంది, బట్ ఓవరాల్ గా స్లో ఆర్గానిక్ కామెడీని నమ్ముకున్నారు వాళ్ళు. అంతేగాని స్లాప్స్టిక్ అంటే ఫోర్స్డ్ కామెడీని, ఊరికే హడావిడి చేసే కామెడీని కాకుండా ఆర్గానిక్ గా కామెడీ రావాలి, బాడీ లాంగ్వేజ్ తో రావాలి, సిచ్యువేషన్ తో రావాలి, అట్లా చేశారు సినిమా. హీరోయిన్ కి బ్రహ్మాండమైన స్కోప్. అంతేకాకుండా ఇంకా అసలు ఆవిడ గ్లామర్ ఇవాళ ఐ థింక్ మనకున్న తెలుగు సినిమాల్లో చేసే హీరోయిన్ లో ఆవిడ నెంబర్ 1 గ్లామరస్ హీరోయిన్. సో ఈ కామెడీ సినిమాకి అంత అందమైన హీరోయిన్ పెట్టుకోవడం బ్రహ్మాండమైన ప్లస్ అయింది సినిమాకి. నేను అన్ని 4 సినిమాలు చూసా, 3 కాదు 4వ సినిమా చూసా. సర్వానంద్ కూడా చూస్తాను. అన్నిట్లో బాసు. నేను చిరంజీవి సినిమా అన్నాను మొన్న, ఎవరో అభిమానులు అందరు తిట్టారు నన్ను కామెంట్స్ లో. సో బాసు లేకపోతే చిరంజీవి గారు, ఆయన మాత్రం ఎర్రగా తీసేసాడు సినిమా. ఆ నీల్ రావిపూడి అద్భుతంగా తీసేశాడు, విక్టరీ వెంకటేష్ వాళ్ళు. బట్ రవితేజ సినిమా చూశాను, అది కూడా చాలా బాగుంది, ఇది కూడా బాగుంది. సో ఈ రెండో నెక్స్ట్ క్లోజ్ ఫాలోవర్స్, చాలా బాగుంది. సో కామెడీ అయితే చాలా బాగుంది, ట్విస్ట్ బాగుంది. ఒక 2 ట్విస్ట్లు ఉంటాయి మధ్యలో సినిమాలోని. ఎమోషన్స్ కూడా అంతే బాగా తీసుకెళ్లారు. ఎక్కడ ఎమోషన్స్ ఏదో తీసుకొచ్చి పెట్టినట్టు ఏం లేదు, ఎమోషన్ కూడా అంతే బాగా తీసుకెళ్లారు. బాగుందన్న. అంటే మీకు సినిమాలో బాగా హెవీగా రొమాంటిక్ గా ఏమి ఉండదు దాంట్లో, జస్ట్ చాలా డీసెంట్ గా ఉంటది అంతే. ఆ కెమిస్ట్రీ అంతా లేదన్న, కామెడీ అంత లాగ్ ఏం అనిపించలేదు. కామెడీ చూడొచ్చు, ఫ్యామిలీతో సహా చూడొచ్చు అండి సినిమా. అది బేసిక్ ఏంటంటే ఇప్పుడు మనకి బాగా ఫైట్లు ఇవన్నీ యాక్షన్లు ఎక్కువైపోయి ఉన్నాయి సినిమాలు. ఇక్కడ అలాంటివి ఏం లేకుండా చాలా డీసెంట్ గా హ్యాపీగా వెళ్ళిపోయింది సినిమా. ఫ్యామిలీతో బాగా చూడొచ్చు ఈ సినిమా అంతా. బోరింగ్ ఏం అనిపించలేదండి, బోరింగ్ అయితే అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అంతాను బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్. ఫస్ట్ శంకరప్రసాద్ అన్న, ఫస్ట్ శంకరప్రసాద్. సెకండ్ అయితే అనగనగా ఒక రాజు. మ్యూజిక్ బాగుందండి, మ్యూజిక్ అయితే చాలా బాగుంది. మ్యూజిక్ ఎక్కడ అసలు మరీ అంత వినలేవరా బాబు అన్న ఫీలింగ్ అయితే రాలేదు, బాగుంది. ఆబ్వియస్లీ ఆల్రెడీ భీమవరం సాంగ్ హిట్ అయింది. స్టోరీ మూవీ చూసా బ్రో, నిన్న రవితేజ సినిమా చూసా, మన వరశంకర ప్రసాద్ ఈ రోజు ఈ సినిమా. 3 సినిమాలు పీక్స్ వేరే లెవెల్, 3 సినిమాలు సూపర్ హిట్ అయినాయి. ఫస్ట్ హాఫ్ కామెడీ ఎంటర్టైనర్ కానీ, సెకండ్ హాఫ్ పాలిటిక్స్ గురించి కానీ వేరే లెవెల్, మంచిగా ఉంది. రేటింగ్ మనం 9, 8 అట్లా ఇవ్వచ్చు 10కి. హీరోయిన్ పర్లేదు బ్రో, వేరే హీరోయిన్లతో పోలిస్తే హీరోయిన్ కొద్దిగా పాత్ర కొద్దిగా ఎక్కువనే ఉంది అట్లా. కామెడీ కాస్ట్ అంటే ఏం లేదు కానీ ఫస్ట్ హాఫ్ బాగుంది బ్రో. సెకండ్ హాఫ్ ఏదో కొద్దిగా ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా ఒక 10 minutes 20 minutes కొద్దిగా బోరింగ్ ఉందేమో కానీ సినిమా ఓవరాల్ గా అయితే సూపర్ హిట్, చూడొచ్చు మంచిగా. సాంగ్స్ భీమవరం బాగుంది సాంగ్, వేరే సాంగ్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ ఎట్లా అంటే మనము పాలిటిక్స్ కి సంబంధించింది కాబట్టి కామెడీ లేదు దాంట్లో. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, సెకండ్ హాఫ్ వేరే పాలిటిక్స్ ఉంది. అనగనగా ఒక రాజు అంటే రాజు సర్పంచ్ కాబట్టి, ప్రెసిడెంట్ కాబట్టి ఎట్లా చేస్తాడు, రూలింగ్ ఎట్లా చేస్తాడు అనేది అట్లా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, నవ్వుకో అందరు పక్కన ఉండే వాళ్ళందరూ నవ్వుకుంటా మంచి న్యాచురల్ బ్రో. మనం చూసిన కొద్దీ వచ్చేస్తుంది నవ్వు అట్లా. వస్తాయి బ్రో. 295 రూపీస్ బ్రో. మేము ఎంజాయ్ చేసింది 500 లెవెల్, ఆ లెవెల్ ఎంజాయ్ చేసాం. అనగనగా ఒక రాజు సినిమా టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అంత బాగుంది. ముందుగా డైరెక్టర్ గారికి సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డైరెక్టర్ గారు ఇప్పుడున్న జనరేషన్ లో కామెడీ అంటేనే చాలా మంది ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడున్న కామెడీ ఎంత బాగుంటుందంటే ఇప్పుడు మన అనిల్ గారి సినిమా, మన చిరంజీవి గారు కూడా కామెడీ చాలా బాగుంది.
దాని తర్వాత మళ్ళీ ఇది ఒక కామెడీ చాలా బాగుంది సినిమా. ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, డైరెక్టర్ గారికి కెరియర్ లో ఇది ఒక మంచి బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. జాతీయ తర్వాత హీరో గారికి మళ్ళీ ఇది ఒక బిగ్ సినిమా అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకోటి సంక్రాంతి సందర్భంలో వచ్చిందంటే ఇంకా ఆయన లక్ అని చెప్పొచ్చు, ఇంకేం చెప్పలేము. సినిమా మాత్రం మూత మోగిపోయింది. ఇది ఒక మంచి బెస్ట్ మూవీ. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలకు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఒక ఫ్యామిలీ ఒక హీరో అనిపించుకుంటూ ఈ సినిమా నుంచి ఒక ఫ్యామిలీ హీరో అనిపించుకుంటూ హీరో గారు అంతా బాగుంది. ఇంకా నెక్స్ట్ రాబోయే సినిమా ఇంకా బాగుండాలి. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్. ఆపరేషన్ చారులత అని వాళ్ళిద్దరి మధ్య వచ్చే ట్రాక్ కావచ్చు, మళ్ళీ ఇంటర్వెల్ ముందు ఒక వచ్చే చిన్న ట్విస్ట్ కావచ్చు, సెకండ్ హాఫ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ సీన్స్ కావచ్చు, క్లైమాక్స్ లో ఓన్లీ కామెడీ ఉంటే మాత్రమే బాగుండదు కదా, ఎమోషనల్ కనెక్టింగ్ కూడా యాడ్ చేస్తారు. అది కూడా వర్కౌట్ అయింది, ఎమోషనల్ కనెక్ట్. సో ఇవంతా కలిపి ఒక పండక్కి ఒక కామిక్ టైమింగ్ తో ఉన్న ఒక కమర్షియల్ మూవీ హ్యాపీగా వచ్చి జనాలంతా నవ్వుకోవాలి అంటే ఎలాంటి ఎలిమెంట్స్ పెట్టాలి అనేవంతా ఈ మూవీలో ఉందన్నమాట. సో ఆబ్వియస్లీ డెఫినెట్లీ హిట్ మూవీనే. మళ్ళీ జాతి రత్నాలంత ఫన్ అయితే కాదు, కానీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాగా అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ లాస్ట్ లో ఎమోషనల్ టచ్ అయితే ఉంటుంది. బాగుంది. యాక్చువల్లీ నవీన్ పోలిశెట్టి గారి వన్ మ్యాన్ షో అని అంటా ఉన్నాను. నవీన్ పోలిశెట్టి గారి తర్వాత మనకు మీనాక్షి చౌదరి గారే ఉంటారనమాట. దాని తర్వాత ఇంకా రావు రమేష్, చమ్మక్ చంద్ర, మహేష్ వీళ్ళంతా చేసినప్పటికీ మెయిన్ గా వీళ్ళిద్దరే. వాళ్ళిద్దరిలో కూడా హీరోయిన్ లో మనకు నవీన్ పోలిశెట్టి గారు అవుట్ అండ్ అవుట్ వన్ మ్యాన్ షో. అండ్ ఆబ్వియస్లీ డెఫినెట్లీ ఇప్పటివరకు అయితే ఇంత చెప్తున్నాను కదా, మనకు చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు తర్వాత సో రేస్ లో ఉండే సెకండ్ మూవీ అయితే ఇదే. అండ్ నైట్ ఇంకా శర్వానంద్ గారి నారి నారి నడుమురారి ఉంది, అది కూడా చూడాలి. బ్రో అక్కడక్కడ డిప్ అయితే ఉంది వాస్తవం. మనకు ఫస్ట్ హాఫ్ లో ఒక 15 మినిట్స్, సెకండ్ హాఫ్ లో ఒక 10 to 15 మినిట్స్ డిప్ అయితే ఉంది. కానీ ఆ డిప్ ని నెక్స్ట్ వచ్చిన నవీన్ పోలిశెట్టి గారి వన్ లైనర్స్ ఆ కామెడీతో ఆ డిప్ ను కూడా మర్చిపోయేలాగా చేస్తారనమాట. అలా డిప్ ఉన్నప్పటికీ నెక్స్ట్ వచ్చే సీన్స్ తో రైజ్ అయ్యి బ్యాలెన్స్ అయింది. అందుకనే కదా మూవీ వచ్చేసి ఒక డీసెంట్ మూవీ, హ్యాపీగా పండగ వచ్చి చూడొచ్చు అని చెప్తున్నారు. రొటీన్ లేదు, కొత్తగా ఉంది. అండ్ ఆ కామెడీ వైస్ అయితే సూపర్. కామెడీ ఎలా ఉంది? కామెడీ సూపర్, ఇంకా అక్కడ పేరు పెట్టలేదు. కామెడీ అయితే సూపర్ ఉంది. ఈ సంక్రాంతికి మంచి మూవీస్ వచ్చాయని చెప్తారా? మంచి మూవీ వచ్చింది అండ్ హిట్ అవుతుంది అని అనిపిస్తుంది. బికాస్ 5th రేటింగ్ నేను ఇచ్చేదైతే. మిక్కీ జే మేయర్ గారిది ఎక్సలెంట్. మారి డైరెక్టర్ ఫుల్ కామెడీ తీశారు. ఈయన తమిళ డైరెక్టర్ అనుకుంటా, నాకు తెలియదు, కానీ సూపర్ గా తీశారు, ఎక్సలెంట్. ఇప్పుడు సంక్రాంతి బరిలో పెద్ద సినిమాల కంటే భారీ హిట్ సినిమా అంటే ఇది ఎక్సలెంట్. ఆ జాతి రత్నం తర్వాత మంచి మూవీ తీశారు నవీన్ గారు, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. ఓకే, హీరోయిన్ రోల్ ఎలా ఉంది? హీరోయిన్ రోల్ ఎక్కువ లేదు, సింపుల్ గా ఉన్నంత వరకు సింపుల్ గా ఉంది. ఈ మీనాక్షి ఏమంటారు, ఈమె వేరే సినిమాలో కొద్దిగా మోడర్న్ గా ఉంది, కానీ ఇందులో చీర కట్టుల సంప్రదాయబద్ధంగా ఉన్నారు. ఎక్కువ ఏమి లేదు ఆమె రోలు. సో ఏంటంటే నవీన్ గారి టైమింగ్, కామెడీ టైమింగ్, కామెడీ ఎలా అనిపించింది? కామెడీ సూపర్, నాన్ స్టాప్. నేనైతే కుర్చీలకి వెళ్ళి లేచి మొత్తము నేనే నవ్వినా, థియేటర్ మొత్తం నేనే నవ్వినా. ఎక్సలెంట్. లాగ్ ఏం లేదు. సెకండ్ హాఫ్ లో కొద్దిగా లాగ్ అనిపించినట్టు అయింది, కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంది. మొత్తం మూవీలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? మూవీలో గోవా సీన్ ఉంటది, అది తీసుకొచ్చి ఆమెను గోవాకి తీసుకుపోలేక ఆ గోవా సెట్టును ఇక్కడ బుర్రపాలెం అనే విలేజ్ కి తీసుకొచ్చి చేస్తాడు. సూపర్ గా ఉంది. ఆ బుడ్డోడిది ఆడు ఉంటాడు కదా, వెంకి సినిమాలో ఉన్నాడు, ఆడిది కూడా క్యారెక్టర్ బాగుంది. చంద్ర గారి క్యారెక్టర్ కూడా బాగుంది. అసలు టైమింగ్, కామెడీ టైమింగ్, మన రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు కదా, ఆయనను ఈయన ఫుల్ఫిల్ చేస్తారు. అసలు యాక్చువల్ గా ఏంటంటే మైనస్ ఏమైనా కనిపించారా? మైనస్ ఏం లేదు. సెకండ్ హాఫ్ లో కొద్దిగా అంతా లాగ్ ఉంది అంతేగాని ఫుల్ కామెడీ మూవీ. అసలు ఒక్కొక్కరు అసలు కడుపు నవ్విరు మూవీలో. నేనైతే కుర్చీలకి వెళ్ళి లేచి నవ్వినా. నేనైతే సూపర్, ఎక్సలెంట్. సార్ కంగ్రాచులేషన్స్ నవీన్ గారు, సూపర్ గా తీశారు.